మొన్న మహాసేన రాజేష్, నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు కూడా యువనేతను ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు. మరి లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయడానికి కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? ఏపీ ప్రభుత్వంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తారా? చంద్రబాబు మనసులో ఉన్న ఆలోచన ఏంటి? ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ రియాక్షన్ ఏంటి? ఢిల్లీ బీజేపీ పెద్దలు ఒప్పుకుంటారా? ఇవన్నీ $1,000,000 ప్రశ్నలు. లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలన్న అంశం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. కూటమి నేతలు, కార్యకర్తల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా చంద్రబాబు సమక్షంలోనే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మాకొక్క కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ, లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్నదే తన కోరిక అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఏబిఎన్ డిబేట్ లో ఆయన తన మనసులోని మాట చెప్పారు. నా మనసులో కోరిక కూడా అదే. తెలుగుదేశంలో ఇవాళ ద వే హీఈస్ లీడింగ్ ది పార్టీ, ద వే హీఈస్ గెటింగ్ మింగిల్డ్ విత్ ద పబ్లిక్, ఇదంతా చూసిన తర్వాత ఎస్, నౌ ఈజ్ క్యాపబుల్, హీ కెన్ హ్యాండిల్ అనే ఒక నమ్మకం లోకేష్ గారి మీద వచ్చిన మాట వాస్తవం. అలాగే మరి ఇప్పుడు తను భుజస్కంధాల మీద వేసుకుని ఈ పార్టీ సభ్యత్వాలు మరి అనుకున్న టార్గెట్ని 1 కోటి సభ్యత్వాలు రీచ్ అవటం అనేది, 1 కోటి పైన ఇంకేదో 10 లక్షలు అంత ఎక్కువ ఉన్నట్టుంది. ఆ సభ్యత్వాలు రీచ్ అవటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అంత టాస్క్ని అచీవ్ చేసినప్పుడు అతన్ని అభిమానించే వాళ్ళు ఆ పదవి కోరుకోవటంలో అయ్యే శాఖలు ఉండొచ్చు, బట్ హీ వుడ్ బి టర్మ్డ్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. లోకేష్ డిప్యూటీ సీఎం నినాదం వినిపించింది రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి, రఘురామకృష్ణరాజు మాత్రమే కాదు, మహాసేన రాజేష్ కూడా గత వారం ఇదే వాదన వినిపించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ భవిష్యత్తు అవసరాల కోసం ఇది ఎంతో అవసరమన్నారు మహాసేన రాజేష్. కనీసం ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారండి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం, మనం ఇంకా సాధారణంగానే ఉందామంటే నడిచే రోజులు కాదు ఇవి. ఇప్పుడు నారా లోకేష్ గారికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతలో 100% ఉన్నాయి. అంత కష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఇమీడియట్ గా నారా లోకేష్ గారిని కనీసం డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేయండి సార్. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, తెలుగుదేశం పార్టీ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపండి. మొహాటానికి వెళ్తే ఏదో వస్తుందని మా ఏరియాలో ఒక మూట సామెత ఉంది. దయచేసి ఎలాంటి మొహమాటాలు, విమర్శలు ఏమైనా వస్తాయేమో, ఆరోపణలు ఏమైనా వస్తాయేమో అనే అలాంటి మేనమేషాలు లెక్కించకుండా ధైర్యంగా తీసుకోండి నిర్ణయాన్ని. చివరికి చంద్రబాబు ఆలోచనల మేరకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సీఎం గా లేకపోయినప్పటికీ నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన మాటకు ఎక్కువగా విలువుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వ్యూహాత్మకంగా టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు ఈ వాదన తీసుకొస్తున్నారు.
నిజానికి డిప్యూటీ సీఎం అనేది కేవలం ఓ ప్రకటిత పదవి తప్ప ప్రత్యేకమైన అధికారాలు ఉండవు. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనేది కూడా లేదు. అయినా టీడీపీ నేతల డిమాండ్ మాత్రం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. చూడాలి రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలలో ఏం జరగనుందో మరి.